ఈ వీడియో నిన్నటి షార్ట్ కంటిన్యూషన్. అమ్మవారి దగ్గర పూజ, శివాలయంలో శివుడి దర్శనం అంతా అయిపోయాక ఇక్కడ అన్నప్రాసనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారనమాట. ఒక పక్కన పూజారి గారు పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తుంటే మా అక్క వాళ్ళు పాప ఎదురుగా వస్తువు పట్టుకోవడానికి పెడతారు కదా, అవన్నీ సెట్ చేస్తున్నారు. పుస్తకం, పెన్ను, బంగారం, డబ్బులు ఇవి కాకుండా ఆడపిల్ల అయితేనేమో పువ్వులు, మగపిల్లాడైతే కత్తి కానీ కొడవలు కానీ పెట్టాలంట. ఇవి ఖచ్చితంగా పెట్టాల్సిన 5 వస్తువులు. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఏమన్నా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అని చెప్పారు. మేమైతే ఓన్లీ ఈ 5 థింగ్స్ మాత్రమే పెట్టాము. ఇంక ఇప్పుడైతే గణపతి పూజ మొదలు పెట్టేశారు. గణపతి పూజ అయిన తర్వాత పాపతో వస్తువు ముట్టించి ఆ తర్వాత అన్నం ముట్టిస్తారనమాట. పంతులు గారు పాప ఏడవకుండా ఉండాలి అని మరీ చెప్పినందుకు మా పాప చాలా బాగా కోఆపరేట్ చేసింది. జనరల్ గా అది బయటికి తీసుకొస్తే అస్సలు అంత యాక్టివ్ గా ఉండదనమాట, కానీ చాలా సైలెంట్ గా పూజ అంతా కూడా అబ్జర్వ్ చేస్తా భలే ఉంది. ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ డే మొత్తంలో కూడా. ఇంక ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక హారతి ఇచ్చేసారు. తర్వాత పంతులు గారు మమ్మల్ని, పాపని ఆశీర్వదించారు. ఇంకా మేము కూడా పాపని ఆశీర్వదించాక పాప వస్తువు పట్టుకోవడానికి ఇక్కడ బోర్ల పడుకోబెట్టమన్నారనమాట. ఇక్కడైతే ఒక చిన్న స్టోరీ లాంటిదే జరిగింది. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా పాప ఫస్ట్ పట్టుకున్న వస్తువు ఏంటో కూడా రేపటి వీడియోలోనే రివీల్ అవుతుంది. ఇంకా వస్తువు పట్టుకోవడం అయిపోయాక పాపకు అన్నం ముట్టిస్తున్నాము. ఫస్ట్ మా వారు ఉంగరంతో 3 సార్లు ముట్టించారనమాట. ఆ తర్వాత నేను, ఇంకా నెక్స్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా అన్నం ముట్టించేసాము. ఫైనల్లీ ఇక్కడతో మా పాప అన్నప్రసన్న అయితే అయిపోయింది. ఇంకా మెల్లిమెల్లిగా సాలిడ్స్ స్టార్ట్ చేయడమే. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నా మా పాపకి సాలిడ్స్ తినిపించడానికి. అంతే వీడియో. బాయ్ బాయ్.